ఇజ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు. వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. చాలా సంవత్సరాలు బానిసగా ఉన్నారు. అయితే దేవుడు అక్కడ ఒక నాయకుడిని లేపాడు వారి కొరకు. అతని పేరు ఏంటంటే మోషే. మోషేని దేవుడు ఇజ్రాయేలీల మీద ఒక నాయకుడిగా దేవుడు పెట్టాడు. ఎందుకు అతను నిలబెట్టడానికి దేవునికి కారణం ఏంటి అంటే ఐగుప్తు నుండి వాళ్ళని బయటికి తీసుకొని రావాలి. ఎందుకంటే ఐగుప్తుల్లో బానిసలుగా ఉన్నారు ఎవరు? ఇజ్రాయేలీల ప్రజలు. ఆ ప్రజలు బానిసలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు ఈ ఐగుప్తీయులు. విపరీతమైన మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ప్రతి చోట అన్యాయం చేస్తారు. మీకు తెలుసండి, అన్యాయం జరిగితే దేవుడు ఊరుకోడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఈ ఐగుప్తీయులు వారిని టార్చర్ పెడుతున్నారు, వారిని బాగా వేధిస్తున్నారు, వెట్టి పనులు చేయించుకుంటున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, వారిని చాలా హింసకి గురి చేస్తున్నారు. దేవుడు మోషే అనే నాయకుడిని నిలవబెట్టి వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రావాలనుకున్నాడు. నా ప్రజలండి వాళ్ళు, నా బిడ్డలు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? నా బిడ్డలకి అన్యాయం చేస్తున్నారా అని దేవునికి బాధ వచ్చేసింది. వాళ్ళని ఎలా అయినా బయటకు తీసుకురావాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు వాళ్ళకి ఎన్ని తెగుళ్ళు పంపాడంటే 10 తెగుళ్ళు పంపాడు. ఎందుకంటే ఈ ఐగుప్తీయులు చాలా కఠినమాట. వాళ్ళ మనస్సు బండగా ఉంటుంది. బండని కొడితే పగులుతుంది, అంత ఈజీగా పగలదు. ఈ ఐగుప్తులు ఫరోకి అంత బండ మనస్సు అన్నమాట. అతనికి మనస్సు కుదట పడట్లే. దేవుడు వీళ్ళని బయటకు తీసుకుని రావడానికి రకరకాల తెగుల్ని పంపాడు. మొట్టమొదటిగా చూస్తే నీళ్లు రక్తముగా మారిపోయాయి, తర్వాత కప్పలు, తర్వాత పేళ్ళు, ఈగలు, తర్వాత చూస్తే పొక్కులు, ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిపోయాయి, వడగాండ్లు, మిడతలు, చీకటి, ఇన్ని తెగుల్ని దేవుడు పంపాడు. 9 తెగుళ్ళు దేవుడు పంపించాడు. అయినా కూడా ఫరో మాత్రం మీరు మా దేశంలో బానిసలుగానే ఉండాలి, ఈ దేశంలోనే మీరు పడి ఉండాలని అతని మనసు కఠినంగా ఉంది. ఇప్పుడు దేవుడు ఇంకొక తెగులు, లాస్ట్ చివరి తెగులు దేవుడు పంపడానికి ముందు 9 తెగులు చూస్తే జంతువులు చచ్చాయి, మనుషులు పెద్దగా చావలేదు. కానీ దేవుడికి కోపం వస్తే దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. 9 అవకాశాలని దేవుడు ఇచ్చాడు. ఎవరికి? ఐగుప్తీయులకి. మీరు పంపించేయండి వీళ్ళని, నా బిడ్డల్ని పంపించేసేయండి. కానీ వాళ్ళు మాత్రం పంపట్లేదు. సో 10వదిగా దేవుడు ఒక తెగుల్ని పంపుతున్నాడు. ఆ తెగులు ఏంటి అంటే ప్రతి ఐగుప్తీయుల ఇంటిలో ఉన్న తొలిచూలు అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారు. మరి ఇజ్రాయేలీలు కూడా అదే దేశంలో ఉన్నారు, మరి వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోతారు కదా. దేవుడు ఐగుప్తీయుల యొక్క బిడ్డలనే చంపాలనుకున్నాడు, కానీ దేవుని పిల్లలు కూడా ఉన్నారు. మరి దానికి గుర్తు ఏంటి అని ఈ తెగుల నుండి తప్పించాలన్నది ఒక ఉద్దేశము దేవుడికి. ఇంకొక ఉద్దేశము కూడా ఉంది. ఏంటంటే ఆ ఉద్దేశము, దీని తర్వాత వీళ్ళందరూ ఐగుప్తు నుండి విమోచన పొందుకోవాలి. ఇన్ని రోజులు బంధకాలతో ఉన్నారు, కట్టబడి ఉన్నారు. దీని తర్వాత ఏం రావాలంటే వాళ్ళకి విమోచన వచ్చేయాలి, ఫ్రీ అయిపోవాలి, స్వతంత్రంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవాలి. సో విమోచనకి గుర్తుగా, దేవుడు విడిపించబోతున్నాడు అన్నదానికి గుర్తుగా, సంహారపు దూత దాటిపోతుంది అన్నదానికి గుర్తుగా దేవుడు ఒక నియమాన్ని ఒకటి ఆచరించమన్నాడు. దాన్ని ఏమంటామంటే పస్కా. అందరు చెప్పండి, పస్కా పండుగని దేవుడు ఆచరించమన్నాడు. ఆ ఒక పద్ధతిని దేవుడు చెప్పాడన్నమాట. ఈ పద్ధతి మీరు చెయ్యండి అని దేవుడు చెప్పాడు. ఆ పద్ధతి ఏంటో మీకు చెప్తాను. దేవుడు ఏం చేయమన్నాడంటే, ఈరోజు రాత్రి సంహారపు దూత వస్తుంది, వచ్చి ఐగుప్తీయుల యొక్క ఫస్ట్ బిడ్డ అందరినీ చంపుకుంటా పోతుంది. మరి ఇజ్రాయేలీల యొక్క బిడ్డలు కాపాడబడాలంటే మీరు ఏం చెయ్యాలి అని దేవుడు వారికి ఒక పద్ధతిని నేర్పిస్తున్నాడు. ఆ పద్ధతి ఏంటంటే, మొదటి నెలలో 10వ దినమందు వాళ్ళు ఏం చేయాలంటే పస్కా పశువుని వాళ్ళు ఎన్నుకోవాలి. మొదటి నెల ఇజ్రాయేలీలకి మొదటి నెల ఏమంటారంటే నిస్సాన్. మనకి జనవరి అలాగా వాళ్ళకి ఏంటి నిస్సాన్, వాళ్ళ మంత్ పేరు నిస్సాన్. ఆ నిస్సాన్ నెలలో ఎన్నో రోజు చెప్పండి, 10వ రోజు వాళ్ళు ఏం చేయాలంట. 10వ రోజు అంటే ఆ రోజే దేవుడు వాళ్ళని విడిపించాడు. ఇదేం లెక్క అండి, 10వ రోజు ఏమైనా సెంటిమెంట్ ఉందా అనుకోకండి, అమావాస్య పౌర్ణమి అనుకోకండి. ఆ రోజు జరిగిన కథ ఇది. 10వ రోజు వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు యెరూషలేము వెళ్ళి ఒక గొర్రె పిల్ల కానీ
మేకపిల్ల కానీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మా కుటుంబానికి ఒక గొర్రెపిల్లని తెచ్చుకోవాలి. ఏ గొర్రెపిల్లని పడితే ఆ గొర్రెపిల్లని తెచ్చుకోకూడదండి, ఎన్నుకోవాలంట గొర్రెపిల్లని. ఎలాంటి గొర్రెపిల్లని ఎన్నుకోవాలంటే ఆ గొర్రెపిల్ల చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా చక్కనిదై ఉండాలి, ఎటువంటి అపవిత్రత గొర్రెపిల్ల పైన కనిపించకూడదు. అలాంటి గొర్రెపిల్లని ఎన్నుకోవాలి. ఇది ఫస్ట్. చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి గొర్రెపిల్ల. రెండోది, ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలి అని అంటేనంట 1 ఏడాది వయసు ఉండాలంట. ఎంత? 1 సంవత్సరం వయసు కలిగిన గొర్రెపిల్ల ఉండాలి. నాకు 10 సంవత్సరాల దూడ ఉందండి, నేను దాన్ని తెచ్చి వధిస్తానంటే కుదరదు. దేవుడు చెప్పిన నియమం ఏంటంటే 1 సంవత్సరము వయస్సు కలిగిన మగ ఆడ గొర్రెపిల్లని తీసుకురాకూడదు. మగ గొర్రెపిల్ల కానీ మేకపిల్లని కానీ ఏం చేయాలి? 10వ తారీఖు తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఎవరింటికి వాళ్ళది, నేను పక్కింటికి వెళ్ళి మీ గొర్రె ఇచ్చేయండి అంటే కుదరదు. ఎవరింటికి వాళ్ళు గొర్రెపిల్లని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? యెరూషలేముకి వెళ్ళి ఏం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడు గొర్రెపిల్లని తెచ్చుకుంటారు. ఇది పండుగ. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్పడానికి దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు సో వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత 10వ తారీఖు అయిపోయింది కదా, 11, 12, 13 3 రోజులు. 10వ తారీఖు వెళ్ళి మేకపిల్లను కానీ గొర్రెపిల్లను కానీ ఎక్కడ తెచ్చుకుంటారు? ఇంటికి తెచ్చుకుంటారు. ఎక్కడ తెచ్చుకుంటారు? ఇంటికి తెచ్చుకుంటారు. 10వ తారీఖు అయిపోయింది. ఇంకేం నెక్స్ట్ రోజు ఏముంది? 11, 12, 13, 14 ఈ 3 రోజులు వాళ్ళ ఇంటికి తెచ్చుకున్న దగ్గర నుంచి 4 రోజులు ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉండాలంటే వాళ్ళ ఇంటిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? వాళ్ళ ఇంటిలోనే ఉండాలి. ఆ గొర్రెపిల్లని తెచ్చుకుంటారు, ఇంటిలో పెట్టుకుంటారు. మరి ఇంటిలో పెట్టుకుని ఏం చేసుకుంటారండి? ఆ గొర్రెపిల్ల అంటే దాన్ని బాగా పరిశీలిస్తారు. దానికి ఏమైనా లోపం ఉందా, దానికి ఏమైనా మచ్చలు ఉన్నాయా అని బాగా చెక్ చేసుకుంటారు. బాగా చెక్ చేసుకుని ఏం చేస్తారంటే తర్వాత ఇంకొక పని కూడా చేస్తారు. బాగా చెక్ చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఒక సంబంధం ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది చెప్పండి? సంబంధం ఏర్పడుతుంది. మా ఇంట్లో ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం అనుకోండి, మాకు దానికి సంబంధం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇక్కడ గొర్రెపిల్ల వారి కొరకు, వారి ప్రాయశ్చిత్తం కొరకు వధించబడబోతుంది. మరి వాళ్ళకి సంబంధం ఏర్పడుతుందా ఏర్పడదా? ఏర్పడుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది గొర్రెపిల్ల వాళ్ళ ఇంటిలో? 4 రోజులు ఉంటుంది. 10వ తారీఖు తెచ్చుకుంటున్నారు, 11, 12, 13వ తారీఖు వరకు ఉంటుంది మా ఇంటిలో. ఉన్న తర్వాత 14వ తారీఖు ఏం చేస్తారంటే ఆ గొర్రెపిల్లని వధిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? గొర్రెపిల్లని వధిస్తారు. వధించినప్పుడు ఏమొస్తుంది? ఏం కారుతుంది? రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో తీసుకొని ఆ రక్తాన్ని హిస్సోపు అని ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని ఆ హిస్సోపు యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా, కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని ఆ రక్తంలో ముంచి ఏం చేస్తారంటే వాళ్ళ గుమ్మానికి పైన అటు ఇటు రాసుకోవాలి. ఇది ఎందుకు దేవుడు చెప్పాడంటే ఐగుప్తీయుల నుండి ఈ తెగుల నుండి తప్పించుకోవడానికి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఎక్కడ రాసుకోవాలి? పైన అటు ఇటు. గుమ్మానికి ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి కదా, పైన అటు ఇటు. ఏం చేస్తారంటే ఆ హిస్సోపుతో ముంచిన కొమ్మలతో ఏం రాస్తారు? రక్తాన్ని రాసేసుకుంటారు. ఇప్పుడు రక్తాన్ని రాసేసారు. దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏంటంటే అలాగా పస్కాని వధించినప్పుడంట దాని ఎముకల్ని విరగొట్టకూడదంట. ఏం చేయకూడదు? ఇప్పుడు పస్కా పశువు, ఆ పశువుని వధించినప్పుడు, ఆ గొర్రెపిల్లని వధించినప్పుడు దాని ఎముకలు ఇరిగిపోకుండా వధించి ఏం చేయాలి? ఆ రక్తాన్నేమో ద్వారబంధానికి రాసుకోవాలి. రాసుకుని ఆ మాంసం ఉంటుంది చూసారా, ఆ మాంసాన్ని ఏం చేయాలంటే వీరు ఆ రాత్రే తినేయాలి. ఏం చేయాలి? ఆ రాత్రే తినాలి. నేను రేపు పెట్టుకుంటానండి, ఎల్లుండ పెట్టుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటానంటే కుదరదు. ఆ రోజే అదేం చేసేయాలి? వాళ్ళు తినేసేయాలి ఆ మాంసాన్ని. ఏ గొర్రెపిల్లనైతే వధించారో ఆ గొర్రెపిల్లని ఏం చేయాలి? ఆ రోజే తినేసేయాలి. తినేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే పులి అని రొట్టెలు. ఏం చెప్పండి? పులి అని రొట్టెలు, పులిపెక్కని రొట్టెలు. పులియడం అంటే అదేంటంటే ఇంప్యూరిటీ, బ్యాక్టీరియా ఉంటేనే ఏమవుతుందంటే పులుస్తుంది. మనం పాలల్లో ఏం చేస్తామండి? పులియడానికి పెరుగుని వేస్తాం, అందులో ఈస్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అది గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల ఫెర్మెంట్ అవుతుంది. సో ఆ పులియాని రొట్టెలు చేసుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాత్రి తినాలి. అలా తిన్నప్పుడు ద్వారబంధం మీద ఏముంది చెప్పండి? రక్తం ఉంది. ఇప్పుడు సంహారపు దూత బయలుదేరింది. ఏ ఇంటిలో ఫస్ట్ ఉన్నారో వాళ్ళు చంపడానికి బయలుదేరింది.
చంపుకుంటూ వస్తుంది. ఈ ఇంటి ముందు రక్తం కనిపిస్తుంది. రక్తం కనిపించగానే ఆ సంహారపు దూత నేను ముట్టుకోను బాబోయ్ ఇంటిని అని చెప్పి ఏం చేస్తుంది, దాటి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే లేచి చూసేసరికి అన్ని ఇళ్లలో శవాలే, ఐగుప్తు ఇళ్ళలన్నింటిలో శవాలే, ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క శవం పడి ఉంది. మహాఘోష ఐగుప్తులో పుట్టిందంట. ఇప్పుడు ఫరో అంటున్నాడు, బాబోయ్ మీకు దండం పెడతాను, దయచేసి మీరు వెళ్ళండి, ఒక్క క్షణం మీరు ఉండద్దు. ఇప్పుడు వాళ్ళు పిండి పిసికి పెట్టుకున్నారు, దేనికి, రొట్టెలు చేసుకోవడానికి. ఆ పిండి పులియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంగారుగా ఐగుప్తు నుండి ఏం చేస్తున్నారంటే పారిపోయి వెళ్ళిపోతున్నారు. అందరిని ఐగుప్తీయుల్ని దోచుకుని మరి వెళ్ళారంటే ఎన్ని రోజులు కష్టపెట్టారో దేవుడు దానికి ఏం చేస్తాడంటే, దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుంది తెలుసా, దోచుకుని ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. ఐగుప్తీయుల్ని దోచుకుని వీళ్ళు ఇజ్రాయేలీలు బయలుదేరిపోయారు. అందుకే పిండి ఏమవ్వలేదంటే పులుపు అవ్వలేదు, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోయారు. వాడు ఫరో అంటున్నాడు, ఒక్క క్షణం మీరు ఉండదు, దయచేసి మీరు వెళ్ళిపోండి, ఇప్పటికే మాకు చాలా నష్టం జరిగింది, మా బిడ్డలందరూ చచ్చిపోయారు, మా ఇళ్లలో ఒక్కొక్క శవం కనబడుతుంది, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు పంపించేశాడు. అందుకే పులి అని రొట్టెలు. దేవుడు మొత్తం 3 దినమన్నాడు. ఆ రాత్రి ఒకటి ఆ గొర్రె పిల్లని వధించారు కదా, వధించిన మాంసము, ఇంకొకటి ఏంటి, రొట్టె, పులి అని రొట్టె. ఇంకొకటి కూడా దేవుడు తినమన్నాడు, చేదైన కూరలు అంట. ఏంటి చెప్పండి, నాకేమో కాకరకాయ ఏమో అనుకున్నాను నేను చదివినప్పుడు. చేదైన కూర దేవుడు ఏం చేయమన్నాడంటే తినమన్నాడు, వండుకూరి తినమన్నాడు. పులి అని రొట్టె. మీరు చెప్పండి ఏమేమి తినాలి, 3 తినాలి. ఒకటి పస్కా, పశువుని వండుకుని తినాలి, కాల్చుకుని తినాలి. రెండోది ఏం తినాలి, పులి అని రొట్టె తినాలి. మూడోది ఏం తినాలి, చేదు కూరలు తినాలి. వీటితో పాటు వాళ్ళు ఏం తాగేవారంటే ద్రాక్ష రసం తాగేవాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని దేవుడు విడిపించేశాడు. ఎక్కడి నుంచి, ఐగుప్తు నుండి విడిపించేశాడు. ఒక్క దెబ్బతో తెగులు రాలేదు, మా ఇంటిలో తొలచూలు అందరూ కాపాడబడ్డారు. తర్వాత మేము ఐగుప్తు దేశాన్ని వదిలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మా దేశానికి మేము వెళ్ళిపోతున్నాం అని వాళ్ళు సంతోషానికి గుర్తుగా, విమోచన గుర్తుగా ఏం తాగారంటే ద్రాక్ష రసాన్ని తాగారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది ఈ సంవత్సరం మాత్రమే కాదు, మీరు ప్రతి సంవత్సరం చెయ్యాలి. ఏమంటున్నాడు, ఎందుకు చెయ్యాలి, మీరు జ్ఞాపకం చేసుకోవడానికి. మీ పిల్లలు ఇప్పుడు పుట్టలేదండి, ఫ్యూచర్లో పుట్టారు, వాళ్ళు అడుగుతారు ఎవరు నాన్న ఐగుప్తు నుండి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారని. వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి, పస్కాని పండుగలాగా ఏం చేయాలి, మీరు ఆచరించాలి. సో ప్రతి సంవత్సరం మీరు ఏం చేయండి, పస్కా పండుగని ఆచరించండి. ఇది నిత్యమైన కట్టడ. ఎవరికి, మీకు మాకు. సంవత్సరాల తరబడి మీరు దీన్ని ఆచరించాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం సేమ్ ప్రాసెస్. ఆ రోజు ఐగుప్తు నుండి వచ్చేసారు గబగబా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఐగుప్తు నుండి వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి సంవత్సరం ఏం చెయ్యాలి అని అంటే వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే ఇదే. 14వ తారీఖు వధిస్తున్నారు, తింటున్నారు. 15వ తారీఖు పులి అని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. 15 తర్వాత 16వ తారీఖు ఏంటంటే సబాత్ డే. ఏం చెప్పండి, సబాత్. 17వ తారీఖు ఏంటంటే మొదటి ఫలములను దేవుడికి ఏం చేయాలి, ఇవ్వాలి. ఓకేనా. అక్కడ నుంచి 7 రోజులు పండుగ ప్రారంభించబడుతుంది. 10వ తారీఖు ఆదివారం. ఏం చెప్పండి, 10 ఎప్పుడు, ఆదివారం. తర్వాత 10 ఆదివారం, 11, 12, 13 ఈ 3 రోజులు ఏంటి, సోమ, మంగళ, బుధ. గురువారం ఏం చేస్తున్నారు, పశువుని వధించేస్తున్నారు. 15వ తారీఖు నుంచి పులి అని రొట్టెల పండుగ కూడా ప్రారంభమైపోతుంది. ఇక్కడ వరకు పస్కా పండుగ జరిగింది. పస్కాతో పాటు ఏం జరుగుతుంది, పులి అని రొట్టెల పండుగ. వాళ్ళు ఏం చేయాలంటే ఆ వారం అంతా 7 రోజులు జరుగుతుంది. 21వ తారీఖు వరకు వాళ్ళకి పండగే. ఎక్కడి నుంచి, 10వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పండగే. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది చరిత్ర. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ పస్కా గొర్రె పిల్ల ఎవరో తెలుసా మీకు, యేసు ప్రభు. అందరు చెప్పండి, యేసు ప్రభు. ఎందుకు యేసు ప్రభు అంటున్నాను నేను, వాళ్ళు ఏదో ఇజ్రాయేలీలు చేసుకుంటున్నారండి, యేసు ప్రభు ఇజ్రాయెల్ వంశంలో పుట్టాడు కాబట్టి ఆయన చేసుకుంటున్నాడా ఈ పండుగని, కాదు. ఆయనే వధింపబడబోతున్న గొర్రె పిల్ల. మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు పస్కా పండుగని ఇజ్రాయేలీలో ఆచరిస్తారు కదా, వాళ్ళ ఇంటిలో అన్యులు ఉంటారు. అన్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఆచరించచ్చా, ఇది ఆచరించకూడదు. వాళ్ళ ఇంట్లో దాసులు ఉంటారు. దాసులు అన్యులుగా ఉంటే వాళ్ళు ఆచరించచ్చా, ఇది ఎవరి పండుగ, కేవలం దేవుని పిల్లల యొక్క
పండుగ. ఇజ్రాయేలీల యొక్క పండుగ మాత్రమే, వారికే విమోచన, అందరికీ కాదు, వాళ్ళే ఆచరించాలి. అయితే దేవుడు వీళ్ళకి ఒక కండిషన్ పెడతాడు. మీ ఇంట్లో దాసులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ పండుగ చేయాలి, పస్కాని ఆచరించాలి అనుకుంటే వాళ్ళకి ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చివరిలో ఒక రెవల్యూషన్ చెప్తాను మీకు. అన్యుడు ఒకవేళ పస్కా పండుగ, దేవుని బిడ్డ కానివాడు, ఇజ్రాయేలీల వంశములో లేనివాడు, అతడు ఒకవేళ ఈ పస్కా పండుగను ఆచరించాలనుకుంటే అతను ఏం చెయ్యాలంటే సున్నతి చేసుకోవాలి. అదేంటి? నిబంధన. ఈ అబ్రహాము దేవునికి చేసుకున్న నిబంధన, సున్నతి చేసుకోవాలి మొట్టమొదటిది. రెండోది, సున్నతి చేసుకుని అతడు ఏం చేయాలంటే వెండి చేత కొనబడాలంటే ఏం చేయాలి చెప్పండి? మీకు ఒకసారి ఆ వాక్యం చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 12:44. వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. హల్లెలూయా. ఏం చేయాలంట? వెండితో కొనబడాలంట. ఎవరు? ఆ దాసుడు వెండితో కొనబడి సున్నతి చేసుకుంటే అతను ఏం చేయాలి? తినచ్చు. అర్థమైంది కదా మీకు? దాసుడు ఎవరైనా సరే అతడు వెండితో కొనబడాలి, సున్నతి చేసుకొని ఉండాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఇజ్రాయేలీలకి సమానంగా దేవుడిచ్చే విమోచన అనే ఈ పండుగను ఏం చేయొచ్చు? ఆచరించవచ్చు, తినచ్చు. పస్కా పశువుని తినవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ పస్కా గొర్రెపిల్ల ఎవరు? యేసు క్రీస్తు. ఎందుకు యేసుక్రీస్తు పస్కా గొర్రెపిల్ల అంటున్నాను? దానికి దీనికి సంబంధం ఏంటండి అని మీరు అడిగితే, యేసు ప్రభు నేను ఏ రోజు రావాలని చెప్పాను? పస్కా పండుగ ఆచరించాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 10వ తారీఖు, మొదటి నెల నిసాన్ నెలలో 10వ తారీఖు యెరూషలేముకి రావాలి. వచ్చి గొర్రెపిల్లని ఏం చేయాలి? ఇంటికి తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు కూడా సేమ్ మట్టల ఆదివారం అని మనం జరుపుకుంటున్నాం కదా, అదే రోజు యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. 4 రోజుల ముందు ఎక్కడ కనిపిస్తున్నాడంటే యేసయ్య యెరూషలేములో కనిపిస్తున్నాడు. మట్టల ఆదివారం అంటే ఆ రోజు యేసయ్య యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో యేసయ్యని ఏం చేశారంటే అందరూ ఊరేగించారు. ఎందుకు ఊరేగించారు యేసయ్యని అంటే ఆయన రాజు అనుకుని ఏం చేశారు? ఊరేగించారు. ఆయన రాజుని ఊరేగించిన వారు యేసయ్య దేవాలయానికి వెళ్ళగానే ఎందుకు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు? యేసయ్యని కూడా వెళ్ళాలి కదా, రాజు రాజు అనుకుంటూ వెళ్ళారు కదా. మట్టలన్నీ వేసి, కొమ్మలతో మట్టలేసి, బట్టలు పరిచి యేసయ్యని గాడిద మీద కూర్చుంటే అందరూ కూడా వెళ్ళారు. రాజు రాజు మాకు రాజు అనుకుంటా. మరి ఎందుకు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు యేసయ్యని? అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు రాజు ఈయనేనేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య దేవాలయానికి వెళ్ళాడో వాళ్ళు అనుకున్నారు ఇతను కూడా మాకులాంటోడే, మాకులాగే బలి అర్పించడానికి వచ్చిన వాడే అని అనుకుని అందరూ ఏం చేశారు? వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడంటే 4 రోజుల ముందే ఎక్కడికి రావాలన్నాను? యెరూషలేముకి రావాలన్నా. ఇప్పుడు యేసయ్య యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చి ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? గొర్రెపిల్ల 4 రోజులు ఎక్కడ ఉండాలి? యూదులకి వాళ్ళ ఇంటిలో ఉండాలి. మరి యేసయ్యకి ఇల్లు ఏది? దేవాలయమే ఆయన ఇల్లు, ఆయన తండ్రి ఇల్లు అది. అందుకే యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? గొర్రెపిల్లలాగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోతున్నాడు. దేవాలయం అనకండి, వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాడు యేసయ్య? 4 రోజులు. అక్కడ ఏమేం చేశాడు? ఏం చేస్తారని చెప్పాను? యెరూషలేములో ఇంటిలో ఏం చేస్తారని చెప్పాను? చెక్ చేసుకుంటారు కదా, ఇది కరెక్టా కాదా అని. ఇంకొక పని కూడా చేస్తారండి యూదులు. వాళ్ళ ఇంట్లో పులిసినవి ఏమైనా ఉంటే అవన్నీ ఏం చేస్తారంటే క్లీన్ చేసుకుంటారు. యేసయ్య దేవాలయంకి వెళ్ళి వాళ్ళ తండ్రి ఇంటిని ఏం చేస్తున్నాడంటే శుభ్రపరుస్తున్నాడు. అక్కడ కొంతమంది వ్యాపారాలు చేస్తుంటే కొరడాలు తీసి ఏం చేస్తున్నాడు? కొట్టి అందరిని ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. పులిసినవి ఏం చేస్తారంటే యూదులు తుడుచుకుంటారు. ఎందుకంటే పండుగ స్టార్ట్ అయిపోతుంది. 14వ రోజు వధింపబడడానికి ముందు పులిసినవన్నీ తీసేయాలి ఇంటిలో నుంచి. ఇప్పుడు యేసయ్య కూడా ఏం చేస్తున్నాడంటే తన తండ్రి ఇంటిని ఏం చేస్తున్నాడు? శుభ్రం చేసుకుంటున్నాడు. ఎక్కడెక్కడైతే పాపం కనిపిస్తుందో దాన్ని ఏం చేస్తున్నాడు? కొరడాలు చేసి కొట్టి క్లియర్ చేసుకున్నాడు. ఇల్లంతా తన తండ్రి ఇల్లు అంటే దేవాలయాన్ని శుభ్రపరుస్తున్నాడు. శుభ్రపరిచి యేసయ్య అక్కడ ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు. బోధిస్తున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులు సద్దుకేయులు ఏం చేస్తున్నారంటే యేసయ్యని ప్రశ్నిస్తున్నారు. యేసయ్య మీద క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు.
ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తున్నారండి? యేసయ్య మీద క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్, ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ అతన్ని అడుగుతున్నారు. ఎందుకంటే యేసయ్యని ఏం చేస్తున్నారు? వాళ్ళు పరీక్షిస్తున్నారు. యేసయ్య నీతిని ఏం చేస్తున్నారు? పరీక్షిస్తున్నారు. గొర్రెపిల్ల ఏం చేయబడుతుందని చెప్పాను? పరీక్షింపబడుతుంది. ఏం చేయబడుతుంది? పరీక్షింపబడుతుంది. ఎవరు పరీక్షిస్తారు గొర్రెపిల్లని? ఎవరైతే ఇంటికి తెచ్చుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షించుకుంటారు. ఇప్పుడు యేసయ్యని కూడా పరిసయ్యులు సద్దుకాయలు ఏం చేస్తున్నారంటే పరీక్షిస్తున్నారు. ఎన్ని రోజులు అయిపోయాయి? 4 రోజులు అయిపోయాయి. 4వ రోజు ఏం చేయాలన్నాను? గొర్రెపిల్లను వధించాలి అని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే గొర్రెపిల్లని వధించే రోజు అంటే పస్కాని భుజించే రోజు యేసయ్య ఏం చేస్తున్నాడంటే యేసయ్య కూడా పస్కా భోజనంలో కూర్చుంటున్నాడు. అప్పర్ రూమ్ పైకి ఎక్కేసి యేసయ్య ఏం చేస్తున్నాడంటే తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని పస్కాని తింటున్నాడు. ఏది? పశువుని, గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లని ఏం చేస్తున్నాడు? యేసయ్య తింటున్నాడు. తిని ఏం చేస్తాడంటే యేసయ్య చేతిలో ఏముంటుంది? పస్కా పశువుతో పాటు ఏముంటుందని చెప్పాను? 3 ఉన్నాయి. ఏమున్నాయి? పస్కా పశువు ఏం తింటారని చెప్పా? పస్కా పశువు పులియని రొట్టె, చేదుకూర, ద్రాక్షారసం. పస్కా పశువుని యేసయ్య కూడా తిన్నాడు. తినేసిన తర్వాత ఇంకేముంది? ఇంకొకటి మిగిలిపోయింది. ఏంటి? పులియని రొట్టె. ఆ రొట్టెని యేసయ్య ఇలా విరుస్తున్నాడంట, ముక్కలు ముక్కలుగా విరుస్తున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు. డైరెక్ట్గా తింటారు రొట్టెలు యూదులు. కానీ యేసయ్య ఆ రోజు కొత్తగా ఈ రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా విరిచి ఇది నా శరీరము అంటే యేసయ్యకు ఆల్రెడీ తెలిసిపోయింది ఏంటంటే నేను కూడా ముక్కలు ముక్కలుగా విర్రవబడబోతున్నాను అని ఆయనకు అర్థమైపోయింది. అందుకని యేసయ్య దాన్ని ఏం చేస్తున్నాడంటే ముక్కలు ముక్కలుగా విరిచి ఇది నా శరీరము. తర్వాత గ్లాస్లో ఉన్న ద్రాక్షరసాన్ని పట్టుకొని ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన అయిన నా రక్తము, దీన్ని ఏం చేయండి? మీరు పాటించండి. ఆ రోజు నుండే ఏమి స్టార్ట్ అయిందంటే ప్రభురాత్రి బల్లలు స్టార్ట్ అయింది. అప్పటి వరకు ప్రభురాత్రి బల్లలు లేవు. ఆ పులియని రొట్టె యేసయ్య తినకుండా దాన్ని ఏం చేశాడంటే ముక్కలు ముక్కలుగా విరిచి అందరికీ పంచిపెట్టి ద్రాక్షారసాన్ని అందరికీ ఇచ్చి ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ఆ రోజు అక్కడ చెప్పాడు యేసయ్య. చెప్పి ఆ రోజే తినేశారు. తినేసిన తర్వాత ఆ నైట్ యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గెత్సెమనే తోటకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? 14వ తారీఖు సాయంత్రం గెత్సెమనే తోటకి యేసయ్య వెళ్ళిపోయారు. తిన్నారు, పస్కాని భుజించారు, గెత్సెమనే తోటకి యేసయ్య వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడంట. కడుపు నుండి ఎంత ఆయనకి ఎలా ప్రార్థన చేశారో కానీ ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట కూడా ఎలా మారిపోయిందంట? రక్తముగా మారిపోయిందంట. అంతటి వేదనతో యేసయ్య ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అంతటి కడుపు వేదనతో యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నుంచి యేసయ్య కయపా దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ నుంచి యేసయ్య సిలువకు అప్పగింపబడతారు. ఇదంతా ఏ రోజు జరిగిందంటే 15వ తారీఖు జరిగింది. 14వ తారీఖు సాయంత్రం మొదలయ్యి 15వ తారీఖు మధ్యాహ్నానికల్లా మొత్తం అయిపోయింది. ఏ టైంకి అయితే గొర్రెపిల్ల వధింపబడతాదో అదే టైంకి ఎవరు వధింపబడ్డారు? యేసయ్య వధింపబడ్డాడు. ఏ టైంకి అయితే గొర్రెపిల్లని వధించడానికి ముందు దానికి ఒక బలిపీఠం కట్టి దాని మీదే దాన్ని కట్టేసి పెడతారన్నమాట. అదే సమయానికి యేసు ప్రభు సిలువ ఎక్కాడు. మధ్యాహ్నం 3 అయ్యే టైంకి దాన్ని వధించేస్తారు. యేసయ్య కరెక్ట్గా 3 అయ్యే టైంకి ప్రాణాన్ని విడిచేశాడు. యేసయ్యాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మధ్యాహ్నం నీ రక్తము పోయబడునుగాక, ఇక్కడ ఉన్న అందరి పైన నీ రక్తము పోయబడునుగాక. ఎవరైతే ప్రభా ఇంకా నీకు దూరముగా ఉన్నారో మా ఇంటి వాళ్ళలో, ఎవరైతే నీ ప్రేమను అర్థం చేసుకోక నీకు దూరముగా ఉన్నారో ప్రభా, వారందరూ నీకు సమీపముగా వచ్చుదురుగాక. ఇక్కడున్న వారిలో ఎవరెవరైతే మీ ఇంటిలో రక్షణ పొందని వారు ఉన్నారో చేతులెత్తి చూపించండి. మా ఇంటిలో రక్షణ పొందలేదండి, ఇంకా తాగుబోతుతాను తిరుగుబోతుతారు ముందండి, మా ఇంటిలో మా బిడ్డలు రక్షణ పొందలేదండి, యేసయ్యకి దూరంగా ఉన్నారండి అనేవారు మీ చేతి చూపించండి. యేసయ్య అలాంటి వారందరూ రక్షింపబడుదురుగాక. ఇదే ప్రార్థన కూడికల సాక్ష్యము చెప్పుదురుగాక. నీ వద్దకు రాని వారందరూ వచ్చుదురుగాక. అద్భుతం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు
తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.